Hello everyone. Andariki Namasumanjali. Happy morning and greetings to you all from our exclusive educational updates. And welcome back to our November month secondary school complex meeting sessions. సో ఈరోజు వీడియోలో మనము ఈ సెకండరీ స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి డీటెయిల్డ్ సెషన్ వైజ్ నోట్స్ని ప్రజెంట్ చేయబోతున్నాం. సో డియర్ వ్యూయర్స్ అండ్ ఆల్ ద టీచింగ్ ఫ్రెటర్నిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ అండ్ గ్రీటింగ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఇచ్చిన ఎజెండాలో ఫస్ట్ ప్రేయర్తో కమెంట్స్ చేస్తాం. తర్వాత సెషన్ 1 బ్రీఫ్గా కన్సర్న్డ్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఈ యొక్క యాక్షనబుల్ పాయింట్స్ని ప్రీవియస్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ యొక్క ఎజెండాని బ్రీఫ్గా రీక్యాప్చులేట్ చేస్తూ ప్రజెంట్ మంత్ ఎజెండాని మన ముందు పెట్టబోతారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సెషన్ లాస్టింగ్ ఫర్ 30 minutes in association with the help of designated RPs. So session 2 very important component of this month complex meeting. యాక్చువల్గా లాస్ట్ మంతే ఈ యొక్క టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ వీడియోస్ అన్ని అఫీషియల్గా అప్లోడ్ చేయడం జరిగింది. బట్ డ్యూ టు సైక్లోన్ ఎఫెక్ట్ ద ఎంటైర్ కాంప్లెక్స్ మీటింగ్స్ వర్ క్యాన్సిల్డ్ అండ్ నౌ వర్ రీషెడ్యూల్డ్ ఫర్ దిస్ మంత్. సో ఇందులో మనకి మొదటగా టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అంటే మదింపు పరీక్షలు రకాలు, తర్వాత ఉత్తమ విధానాలు అవలంబించే విధానానికి ఎంసీక్యూ తయారు చేయడానికి వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ ఇన్ ద వోగ్, దట్ ఆర్ ఇన్ ద ఫ్యాషన్, దట్ ఆర్ రైట్ నౌ బీయింగ్ ప్రాక్టీస్డ్ బై వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అక్రాస్ ది కంట్రీ ఆర్ అక్రాస్ ద వరల్డ్. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ క్రియేటింగ్ ఎఫెక్టివ్ ఎంసీక్యూస్. సో ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. తర్వాత టెస్ట్ బ్లూ ప్రింట్. సో మనకి ప్రజెంట్ ఎస్ఎస్సి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఏ విధంగా అయితే టెస్ట్ బ్లూ ప్రింట్ ఇచ్చారో అంటే మార్క్స్ వెయిటేజ్, స్టాండర్డ్, టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, సో డిఫికల్టీ లెవెల్స్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వైల్ డూయింగ్ ది అసెస్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ వీడియోస్ని గూగుల్ వీడియో డ్రైవ్ ద్వారా ప్రొవైడ్ చేశారు. సో బట్ ఐ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ ప్రజెంటేషన్. సో వీ విల్ డూ ఇట్ in a step-by-step manner. So please have patience. Now after the completion of watching these 4 videos మనకు ఒక పోస్ట్ సర్వే ఫామ్, దీంట్లో ఎంసీక్యూస్ ఉంటాయి. ఈ ఎంసీక్యూస్ బట్టి మనము మన రెస్పాన్స్ని సబ్మిట్ చేస్తే మనకి ఒక ఫీడ్బ్యాక్ అనేది, ఒక అండర్స్టాండింగ్ అనేది అసెస్మెంట్ జరుగుతుంది. వాట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ వీ హ్యావ్ రిగార్డింగ్ ది ఆన్ గోయింగ్ అసెస్మెంట్స్. సో ఈసారి అసెస్మెంట్స్లో మనకి కొత్తగా యాడ్ అయినటువంటిది ప్లేస్మెంట్ అసెస్మెంట్, diagnostic assessment, norm reference assessment and criterion reference assessment, along with formative and summatives. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో చూపిస్తాం. సో ఈ విధంగా మనకి ఆల్ నవంబర్ స్కూల్ కాంప్లెక్స్ సెషన్ వీడియోస్ అన్నీ దెర్ ఆర్ 12 సెషన్ వైజ్ వీడియోస్ ఫర్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్కి. మీరు ఇదే ఛానల్లో ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ టైప్ చేసి అందులో హోమ్ షార్ట్స్ వీడియోస్ తర్వాత ప్లేలిస్ట్ బటన్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు కనిపించేది స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇందులో ప్లే ఆల్ క్లిక్ చేస్తే మీకు కావాల్సిన సెషన్కి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిబిఎస్ఈ ఇంగ్లీష్ లెసన్స్ ఉంటాయి. లెర్న్ ఏ వర్డ్ డే టు ఇంప్రూవ్ అవర్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. తర్వాత మనకి నెక్స్ట్ సెషన్ మనకి ఫస్ట్ ఇప్పుడు బ్రీఫ్ అవుట్లైన్ చేయబోతున్నాను. తర్వాత మనకి సెషన్ వైజ్ నోట్స్ మీకు ఇదే వీడియోలో లింక్ చేయబోతున్నాం. సో లెట్స్ సీ ది సెషన్ 3. సో ఇది మనకి కొద్దిగా మాడిఫైడ్ కాంటెంట్స్తో వచ్చినటువంటి సెషన్. టీచ్ అప్డేట్ అంటే టీచ్ టూల్ అప్డేట్లో గత 2 monthsగా ప్రాక్టీస్ చేసినటువంటి స్టాటిస్టిక్స్, తర్వాత యాడ్ అయిన వీడియోస్ అలాంగ్ విత్ టీచ్ టూల్ ఓవర్వ్యూ వీడియో, తర్వాత క్విజ్ ఆన్సర్స్ని అనాలిసిస్తో ప్రజెంట్ చేస్తున్నారు సాల్వ్ టీమ్ వాళ్ళు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టీచర్ రిసోర్స్ బుక్. ఇది ఆల్రెడీ మనం సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఏ విధంగా ఈ యొక్క లెసన్ ప్లాన్స్ని తర్వాత టీచర్ రిసోర్స్ బుక్ డౌన్లోడ్ చేయాలి చెప్పాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈసారి యూడైస్ కోడ్తో ఏపీ స్విఫ్ట్ చార్ట్ అంటే మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినటువంటి స్విఫ్ట్ చార్ట్ బాట్ ద్వారా ఏ విధంగా యాక్సెస్ చేయాలనేది ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ స్లైడ్లో ప్రజెంటేషన్ చేస్తాం. సో నెక్స్ట్ సెషన్ 4 నేను బ్రీఫ్ ఓవర్వ్యూ చేస్తున్నాను. దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫాలోయింగ్ ఇన్ ద ప్లేస్. సెషన్ 4 ప్రధానమంత్రి స్కూల్స్
ఫర్ రైజింగ్ ఇండియా అనే విద్యా వైభవ్. సో ఏ విధంగా ఈ పిఎం శ్రీ స్కూల్ కాన్సెప్ట్ ఎవాల్వ్ అయింది, వీటి యొక్క స్పెషల్ అండ్ సేలియంట్ ఫ్యూచర్స్ ఏంటి అనేవి కూడా మీకు ఈ నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం. టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఏ విధంగా మనము డిస్ప్లే చేయాలి. వీ షుడ్ అవాయిడ్ ఆల్ ది డ్రగ్స్ అండ్ ఆల్ ది డ్రగ్ అబ్యూజ్ సబ్స్టాన్సెస్ అని సంబంధించి ఇది ఎవ్రీ కాంప్లెక్స్ మీటింగ్లో రిపిటేటివ్గా వస్తుంది. నెక్స్ట్ వీరగాథ. సో ఇది ఎస్ఏ అంటే ఒక గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే బ్రేవ్ సోల్జర్స్కి మనము ఒక ఒక నివాళి అంటే ఒక ట్రిబ్యూట్ అర్పించడానికి, ఒక మెమరీస్ రీకాల్ చేయడానికి అక్రాస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా ఈ కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఇవి పోయము, డ్రాయింగ్, మల్టీమీడియా, ఎస్సే రైటింగ్, పారాగ్రాఫ్. ఈ డీటెయిల్స్ కూడా మీకు తర్వాత ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ సర్వే. ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే అనేది మనకి కొత్తగా ఫేజ్ 2లో ఎవాల్వ్ అయింది. ఇందులో టీచర్స్ సర్వేలో పాల్గొని మనకి కావాల్సిన శిక్షణ అవసరాలని ఐడెంటిఫై చేయడానికి ఈ ఫామ్ సబ్మిట్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ స్లైడ్లో డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ సెషన్ 6, సెషన్ 7 అనేటివి ఎక్స్క్లూజివ్గా ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఈవీఎస్ అయితే ఈవీఎస్, వాట్ ఎవర్ ద teacher is decided, whatever the teachers have decided, and the sessions will be dealt by those concerned teachers regarding their specific strategies, lesson planning or classroom demonstrations. So ఈ విధంగా సెషన్ 6 and సెషన్ 7 exclusively meant for their subject discussions followed by teacher feedback form. సో ఇందులో మీకు సెషన్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ అసెస్మెంటు, టీచ్ టూల్ అప్డేట్ అండ్ టీచర్ రిసోర్స్ బుక్, తర్వాత టీఎన్ఏ సర్వే, ఈ 3 సెషన్స్ మనము డీటెయిల్గా ఉంటాయి. సో కొంచెము ఈ యొక్క పిఎం విద్యా వైభవ్, తర్వాత వీరగాథ, టోపే ఇవి చెప్పిన తర్వాత అవి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము పిఎం శ్రీ స్కూల్స్ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, నర్చరింగ్ వెల్ రౌండెడ్ ఇండివిజువల్ ఎక్విప్డ్ విత్ 21st century స్కిల్స్. సో దీని యొక్క ప్రధాన ట్యాగ్లైన్ ఏమంటే వెల్ రౌండెడ్, ఆల్రౌండ్ అంటూ ఉంటాం కదా ఇంతకుముందు, ఆల్రౌండ్ డెవలప్మెంట్. దీన్ని వెల్ రౌండెడ్ ఇండివిజువల్స్ ఎక్విప్డ్ విత్ 21st century స్కిల్స్. సో 21st century స్కిల్స్ కావాల్సినటువంటి నైపుణ్యాలను తయారు చేసే కాన్సెప్ట్ అనమాట ఈ పిఎంసి స్కూల్స్. మోర్ దాన్ 4,500 స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ టు బి అప్గ్రేడెడ్ అండ్ డెవలప్డ్ టు యాక్ట్ యాజ్ ఎగ్జాంపులర్ స్కూల్స్. సో ఇవి ఒక మోడల్ స్కూల్స్గా మెంటార్షిప్ ఇవ్వడానికి అన్ని రకాల యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఇవి డెవలప్ చేయబోతున్నారు. టు షోకేస్ ఆల్ కంపోనెంట్స్ ఆఫ్ ఎన్ఈపి 2020. సో ఇందులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020లో రూపొందించినటువంటి అన్ని అంశాలని క్రోడీకరించి తయారు చేసిన కాన్సెప్ట్ పిఎం శ్రీ స్కూల్స్. ఇందులో పెడగాజీ, మెథడాలజీ ఇది చాలా ఎక్స్పీరియన్షియల్గా, హోలిస్టిక్గా, ఇంటగ్రేటెడ్గా, ప్లేవే, టాయ్ బేస్డ్గా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క డాక్యుమెంట్ని రూపొందించారు. టు బెనిఫిట్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ. సో దిస్ ఈజ్ ద పిఎం స్కూల్ వైభవ్ కాన్సెప్ట్స్. సో ఇందులో మానిటరింగ్ మెకానిజం, బీఆర్సీ, బ్లాక్ లెవెల్ అంటే మండల్ లెవెల్, క్లస్టర్ లెవెల్, స్కూల్ క్వాలిటీ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, ఒక కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్ కలెక్టర్ ఆధ్వర్యంలోను, కంటిన్యూస్ అసిస్టెంట్స్, ఐసీటీ బేస్డ్ ట్రాకింగ్. సో ఈ విధంగా కాంప్రహెన్సివ్ చైల్డ్ ట్రాకింగ్, ఇలా డిఫరెంట్ ఫీచర్స్తో పీరియాడిక్ అచీవ్మెంట్ సర్వే, నేషనల్ లెవెల్ విద్యా సమీక్ష కేంద్ర. సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ all these schools will be geotagged, school will be monitored for improvement. సో ఇది మనకి పిఎం శ్రీ స్కూల్ కాన్సెప్ట్. తర్వాత టోఫే అనేది, సో టోఫే అంటే ఇక్కడ మనకి టొబాకో యూజ్ ఈజ్ ఎ లీడింగ్ కాజ్ ఆఫ్ అవాయిడబుల్ డెత్స్ అండ్ డిసీజెస్. ఈ కాన్సెప్ట్తో మనకి ఎవ్రీ మంత్ టొబాకో ఫ్రీ ఏరియా మన స్కూల్ చేయాలనే ఉద్దేశంతో ఇది యొక్క గైడ్లైన్స్ అనేది ఎవ్రీ మంత్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో యాక్షన్ పాయింట్స్, డిస్ప్లే టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనే యొక్క సైనేజ్ని ప్రతి స్కూల్ ఎంట్రెన్స్లో ఉండాలి. తర్వాత ఎవిడెన్స్ ఆఫ్ టొబాకో ప్రెమిసెస్, ఇన్సైడ్ ప్రెమిసెస్లో సిగరెట్ కానీ, బీడీ బట్స్ కానీ, గుట్కా, టొబాకో పౌచెస్ కానీ, స్పిట్టింగ్ స్పాట్స్ కానీ ఉండకూడదు. సో ఈ విధంగా పోస్టర్, తర్వాత అవేర్నెస్ మెటీరియల్స్ని డిస్ప్లే చేయాలి, క్యాంపెయిన్ కండక్ట్ చేయాలి. ఈ విధంగా 100 యాడ్స్ వరకు అంటే మార్కింగ్ ఆఫ్ 100 యాడ్స్ ఏరియా ఫ్రమ్ అవుటర్ లిమిట్ అంటే మనకి షాప్స్ విత్ ఇన్ 100 యాడ్స్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ షెల్ నాట్ సెల్ ఎనీ కైండ్ ఆఫ్
టొబాకో ప్రొడక్ట్స్ ఈ విధంగా ప్లెడ్జ్ కండక్ట్ చేయడము, ఎన్జిఓస్తో కోఆర్డినేట్ చేసుకొని డీ అడిక్షన్ సెంటర్ తయారు చేయడము, విద్యా వాలంటీర్స్ని సహాయంతో ఈ యొక్క యాక్టివిటీస్ని కండక్ట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వీరగాథ 4.0 దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియో అంటే హౌ టు రిజిస్టర్, హౌ టు పార్టిసిపేట్ అండ్ వాట్ ఆర్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మొత్తం అన్నీ మనము ఒక వీడియోలో చేశాము. ఇది మీకు ప్లేలిస్ట్లో దొరుకుతుంది. సో ఈ విధంగా మనము సెషన్స్ని ఓవరాల్గా బ్రీఫ్గా రివ్యూ చేస్తూ తర్వాత మనం డీటెయిల్ సెషన్స్ని ఇప్పుడు మీకు నంబర్ 1 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్, దెన్ నంబర్ 2 టీచ్ టూల్ అప్డేట్స్ అండ్ టీచర్ రిసోర్స్ బుక్, తర్వాత టీచర్ నీడ్స్ అనాలిసిస్ సర్వే, ఈ 3 ఇంపార్టెంట్ సెషన్స్ని అట్ ఏ టైం చూపించవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫాలోడ్ బై టీచ్ టూల్ అప్డేట్ అండ్ ఫాలోడ్ బై టీఎన్ఏ సర్వే. సో క్యూస్ ఏ విధంగా తయారు చేయబడ్డాయి అనేది కూడా ఈ గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనము సెషన్ 3 సంబంధించి సెషన్ 4 ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నదే. నెక్స్ట్ సెషన్ 5 విద్యా ప్రవేశనే కూడా ఇదే స్లైడ్లో మేము చూపించబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ సెషన్ 3 పాయింట్స్. సో మనకి టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్లో మనకి 4 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ వీడియో 1 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్లో ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు హెల్ప్ టీచర్స్ అండర్స్టాండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఆ పర్పసెస్ అండ్ మెథడ్స్. సో మనం క్లాస్ రూమ్లో టీచింగ్ ట్రాన్సాక్షన్లో ఇంప్లిమెంట్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ని ఈ వీడియోలో కవర్ చేయబడింది. ఇది స్కోర్ ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, ఎనేబులింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ కావచ్చు, ఎనేబులింగ్ టీచర్స్ టు అప్లై దీస్ టూల్స్ ఎఫెక్టివ్లీ కావచ్చు. సో బేసిక్గా ఈ వీడియో 1లో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మనము బోధించే సమయంలో ఏ స్టేజ్లో ఉన్నాము దాన్ని బట్టి ఒక టైపు, తర్వాత అవుట్కమ్ డిసైడ్ చేసుకున్నాం, స్కోర్ని ఇంటర్ప్రిట్ చేయడం అంటే మార్క్స్ కానీ గ్రేడ్ కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి అసెస్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తామని 2 టైప్స్ ఉన్నాయి. దీన్ని బేస్డ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బట్టి అయితే 3 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్లేస్మెంట్, ఈ స్లైడ్లో 3 ఉన్నాయి. ప్లేస్మెంట్ అసెస్మెంట్స్. సో ఒక వ్యక్తిని మనం స్కూల్లో ఎస్పీఎల్గా తయారు చేయాలంటే సో అతని యొక్క ప్రయర్ నాలెడ్జ్, అతని యొక్క రెడీనెస్ని బట్టి మనము అతని ప్లేస్మెంట్ చేస్తాం స్కూల్ పీపుల్ లీడర్గా. సో అదేవిధంగా ఒక వ్యక్తిని ఒక జాబ్కి ప్లేస్మెంట్ చేయాలంటే డూ దట్ చిల్డ్రన్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ aspirants have the specific abilities in their specialized area of knowledge అనేది అసెస్ చేయడం కోసం ఉపయోగించే మదింపు పరీక్షని ప్లేస్మెంట్ అసెస్మెంట్స్ అంటాం. సో ఇది మనకి ఎగ్జాంపుల్స్ కొన్ని వీడియోలో చూస్తాం. నెక్స్ట్ ఫార్మేటివ్, దట్ వీఆర్ ఆల్ డూయింగ్, వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఆన్గోయింగ్ అసెస్మెంట్స్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు మనము ఎస్ఏఎంపి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, అర్లియర్ formative assessment 1 to formative assessment 4 to monitor students' progress and guide teaching adjustments. ఇది అందరికీ సుపరిచితమే. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్. ఇది మనకి ఒక రోగ నిర్ధారణకి ఏ విధంగా డాక్టర్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తాడో అదేవిధంగా విద్యార్థుల యొక్క సవాళ్ళని, వాళ్ళ యొక్క ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ని, లెర్నింగ్ ఎబిలిటీస్ని, లెర్నింగ్ ఛాలెంజెస్ని డయాగ్నోజ్ చేయడం కోసం ఉపయోగించే పరీక్షని డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఏబుల్ టు do well in 4 fundamental mathematical operations, then what kind of TLM, what kind of learning styles should we implement అనేది మనము ఈ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్లో తెలుసుకోబోతాం. సో ఈ విధంగా మనకి సమ్మేటివ్ అసెస్మెంట్స్, తర్వాత ఇంపాక్ట్ అసెస్మెంట్స్, మళ్ళీ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్లో స్కోర్ ఇంటర్ప్రిటేషన్లో నార్మ్ రెఫరెన్స్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు కొత్తగా వచ్చిన అంశము. సో ఒకసారి మనం దీన్ని డీటెయిల్గా చేసుకున్నాం. నార్మ్ రెఫరెన్స్డ్ అండ్ క్రైటీరియన్ రెఫరెన్స్ అసెస్మెంట్స్ ఇవి ఏ విధంగా మనకి ఉపయోగపడతాయన్నది ఈ యొక్క వెన్ డయాగ్రామ్లో, అంటే నార్మ్ రెఫరెన్స్ అంటే ఏమి, క్రైటీరియన్ రెఫరెన్స్ అంటే ఏమి ఒకసారి చూద్దాం. దీస్ ఆర్ ద 2 మేజర్ వేస్ ఆఫ్ బ్రింగింగ్ మీనింగ్ టు టెస్ట్ స్కోర్స్, కంపేరింగ్ వన్ స్టూడెంట్స్ డేటా టు అనదర్ రిజల్ట్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ అసెస్మెంట్. సో ఈ 2 మెథడ్స్ అనేటివి అసెస్మెంట్లో పనికొచ్చేటివి, కంపేర్ చేయడానికి టెస్ట్ స్కోర్స్ని ఒక క్రైటీరియాతో కంపేర్ చేయడానికి పనికొస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లుక్ అట్ ది నార్మ్ రెఫరెన్స్.
So when one student's performance are compared to what might normally be expected to other students. సో మనకి ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో పర్సంటైల్ ర్యాంక్స్ ఉంటాయి, గ్రేడ్ ఈక్వలెంట్స్, స్టానీస్ అండ్ నార్మల్ కర్వ్ ఈక్వలెంట్స్, స్కేల్ స్కోర్స్. సో హై స్టేక్ ఎగ్జామ్స్లో జాతీయ స్థాయిలో జరిగే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్మిషన్ టెస్ట్లో ఈ యొక్క నార్మ్ అంటే ఒక విధానం ఏర్పరచుకుంటారు. ఆ నార్మ్ సంబంధించి డీవియేట్ కాకుండా పర్సంటైల్ అంటే ర్యాంకింగ్ సిస్టమ్ డిసైడ్ చేస్తాడు. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డిటర్మైనింగ్ ఓవరాల్ డెవలప్మెంటల్ లెవెల్ ఆఫ్ ఎ స్టూడెంట్ విత్ రెస్పెక్ట్ టు అదర్స్. సో ఈ ఒక స్టూడెంట్ని ఇంకొక స్టూడెంట్తో పర్ఫార్మెన్స్ని కంపేర్ చేయడంలో ఈ యొక్క నార్మ్ రెఫరెన్స్ అనేది పనికొస్తుంది. సో వేర్ యాజ్ క్రైటీరియన్ రెఫరెన్స్ అంటే ఒక ప్రాతిపదిక, ఒక పారామీటర్స్ పెట్టుకొని రెఫరెన్స్గా తయారు చేయడాన్ని మనము క్రైటీరియన్ రెఫరెన్స్గా పేర్కొంటాం. వెన్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ కంపేర్ టు అగైనెస్ట్ యాజ్ పర్ ప్రీ ఎస్టాబ్లిష్డ్ క్రైటీరియన్, ఆల్రెడీ మనం తయారు చేసుకున్న పారామీటర్స్. సో ఒక వ్యక్తి మనం పైలట్ చేయాలనుకుంటే పైలట్ ఉండవలసిన పారామీటర్స్ అన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మొత్తం ఆ పైలట్ పారామీటర్స్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేయడము ఒక బెంచ్ మార్క్ని ఉద్దేశించి చేయడాన్ని క్రైటీరియన్ రెఫరెన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ రిటర్న్ పోర్షన్ ఆఫ్ ద స్టేట్ డ్రైవర్స్ ఎగ్జామ్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ లైక్ మనకి వొకేషనల్ ఎడ్యుకేషన్లో వచ్చే ఎగ్జామ్స్. యూస్ఫుల్ ఫర్ మాస్టరీ లెవెల్ లెర్నింగ్ అండ్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. ఈ విధంగా మనము ఈ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్లో కొత్తగా యాడ్ అయినటువంటి ఈ యొక్క 2 రెఫరెన్స్ అసెస్మెంట్స్ని మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ అన్నీ వీడియోలో అప్లోడ్ చేయబడ్డాం. సో మీరు ఇదే ఛానల్లో ఈ 4 వీడియోస్ని మీరు టైమ్ పర్మిట్స్ యూ కెన్ షో దెమ్ యాజ్ ఇట్ ఈస్ సో దట్ అవర్ టీచర్స్ విల్ గెట్ ఎన్లైటెండ్ అబౌట్ దీస్ వేరియస్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్. నెక్స్ట్ వీడియో 2లో బెస్ట్ ప్రాక్టీసెస్ వైల్ డెవలపింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేయాలి, ఇందులో మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత ఈ యొక్క ఇది ఆల్రెడీ చెప్పాము మనం ఎగ్జాంపుల్. స్టూడెంట్ 90% మ్యాథ్స్ ఎగ్జామ్లో యావరేజ్ స్కోర్లు 70%, ద స్టూడెంట్ పర్ఫార్మ్డ్ అట్ ద టాప్ ఆఫ్ ద క్లాస్. సో నార్మల్ రెఫరెన్స్కి ఎగ్జాంపుల్, క్రైటీరియన్ రెఫరెన్స్కి ఎగ్జాంపుల్ ఇక్కడ పొందుపరిచాము. నౌ లెట్స్ గో టు ది ఎంసీక్యూ క్వాలిటీస్ ఆఫ్ ఏ MCQ. Make the question clear and focused. Make options similar and parallel to avoid confusion. Test the main ideas and lasting skills student needed. సో MCQ తయారు చేసేటప్పుడు ఈ యొక్క కీ క్యారెక్టరిస్టిక్స్ని మనము మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్ని మనం వీడియోలో కవర్ చేసాం. సో ఈ విధంగా టెస్ట్ బ్లూ ప్రింట్ని మనము ఏ విధంగా అనేది కూడా ఈ యొక్క వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో టెస్ట్ బ్లూ ప్రింట్లో డీటెయిల్డ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈచ్ టాపిక్. సో మనకి ఇప్పుడు ఎస్ఎస్సి టెస్ట్ బ్లూ ప్రింట్ వచ్చేసింది. అందులో ఏమేమి క్వశ్చన్స్, వెయిటేజ్, చాప్టర్స్ నుంచి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఎంత మార్క్స్ వెయిటేజ్ అనేది డిస్ట్రిబ్యూషన్, ఇదంతా ఒక బ్లూ ప్రింట్ ప్యాటర్న్లో మనకి ఇది ఇంపార్టెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఏరియా అనమాట. సో విత్ దిస్ వీ కంక్లూడ్ ది సెషన్ 3. Hello everyone, welcome back to our school complex meeting discussion points. Now this is the common session for both primary school complex meeting, which is having session 7 title, and for high school secondary category it is titled as session 3. So let's get started with this teach tool updates for complex meeting for the month of November. So ఈ teach tool updates లో కొత్తగా యాడ్ అయినటువంటి టీచర్ రిసోర్స్ బుక్స్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలనేది చివరిలో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చే స్లైడ్స్, పీపీటీ పాయింట్స్ అన్నీ మనం గతంలో డిస్కస్ చేసినట్టు వాటి కొన్ని యాడ్ ఆన్ ఆప్షన్స్తో మాడిఫైడ్ కాంటెంట్స్తో ప్రజెంట్ చేయబోతున్నాం. సో ఇందులో ఎజెండా ఏంటంటే ఫస్ట్ బోధన దృశ్యమాలిక వీడియోస్ కన్జంప్షన్ స్టేటస్. సో గత 2 నెలలుగా మనం ఎంతమంది టీచ్ టూల్ వీడియో ఓవర్వ్యూ వీడియోని, తర్వాత టీచ్ టూల్ అబ్జర్వర్స్ యొక్క డేటా స్టాటిస్టిక్స్ని ప్రజెంట్ చేయబోతున్నాం. నెక్స్ట్ స్టెప్స్ టు యాక్సెస్ ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ అండ్ వాచ్ టీచ్ టూల్ వీడియోస్ ఇన్ డెడికేటెడ్ స్విఫ్ట్ చార్ట్ యాప్. సో రెండో అంశంలో మనం టీచర్ బాట్ ఏపీ యాప్ ద్వారా టీచ్ టూల్ వీడియోస్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి, తర్వాత ఇంటగ్రేటింగ్ టీచర్ రిసోర్స్ బుక్స్ TRB, మనం గతంలో దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాము, హౌ టు యాక్సెస్ TRB టీచర్ రిసోర్స్ బుక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని CFMS దగ్గర. సో ఈ వీడియోస్ అన్నీ మనకి ఈ యొక్క ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో
ప్రీవియస్ అప్లోడ్స్లోను, తర్వాత నవంబర్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ అనే ఒక డెడికేటెడ్ ప్లేలిస్ట్లో మీరు డైరెక్ట్గా ప్లే చేయవచ్చు. నౌ సో ది ఎస్పీడి ఆఫీస్ అండ్ ఆల్ ది CMAT official personnel would like to congratulate all the teachers for incredible efforts in this Teach Tool app success. Now, they wanted to make a movement to celebrate incredible work of the Teach Tool observers, RPs of complex meetings of all state, district and mandal level officials. Our commitment and passion are truly making a difference in our educational community. So this is the exciting update that 31,270 teachers have watched the Teach Tool overview video and answered the quizzes in the AP Teacher Bot. So this is the preliminary discussion. Now, with regard to statistics, all the teachers coming under different districts have watched video 1 status, and these are the statistics of the teachers who have viewed and completed the Teach Tool data. Now, teachers available, percentage of reach as per the statistics available district wise. So this is the briefest statistic information. Now let's watch the Teach Tool overview video and answer the quiz. So for this we would like to show you the video which we have already uploaded in the month of October. So let's get started. టీచర్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీకు 14 స్టెప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. 14 స్టెప్స్ ద్వారా ఈ ఏపీ టీచర్ బాట్ స్విఫ్ట్ యాప్ ద్వారా ఏ విధంగా టీచ్ టూల్ ఓవర్ వీడియోను కంప్లీట్ చేయడము, క్విజ్ అటెంప్ట్ చేయడం అనేది కంపల్సరీ. ఇది మానిటర్ చేస్తున్నారు, టోటల్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కాబట్టి. సో నంబర్ 1, సో ఇది స్క్రీన్ మనము ఎన్లార్జ్ అంటే క్వాలిటీని పెంచుకోవాలంటే క్వాలిటీ, అడ్వాన్స్డ్, అండ్ హియర్ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ 480. గూగుల్ ప్లే స్టోర్లో స్విఫ్ట్ చార్ట్ బై కాన్వే జీనియస్ అనే ఒక సంస్థ ద్వారా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఇన్స్టాల్ చేసుకోవాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మన అఫీషియల్ టిస్ నంబర్ని ఇచ్చి మనం ఈ యొక్క ఇంపార్టెంట్ కోర్స్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయవచ్చు. ఇది 4 స్టెప్స్. దెన్ మనం ఇది ఇంకా మీకు డౌన్లోడ్ కాకపోతే ఈ లింక్ ద్వారా మనము ఈ యొక్క ఏపీ స్విఫ్ట్ చార్ట్ యాప్ అంటే డెడికేటెడ్ అఫీషియల్ యాప్ ద్వారా మనం కోర్సెస్ని యాక్సెస్ చేయవచ్చు. ఈ టీచ్ టూల్ అప్డేట్స్ కూడా మనం పొందవచ్చు. డైరెక్ట్గా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత CFMS ఐడి ద్వారా కోర్స్ కాంటెంట్ని యాక్సెస్ చేయడము, తర్వాత చిన్న చిన్న ఇన్పుట్స్ ద్వారా మనము కోర్సుని ఇక్కడ యాక్సెస్ సంప్రదించవచ్చు. సో ఇక్కడ మనకు పేరుతో టీచ్లో ఇచ్చిన నంబరు మ్యాచ్ అయిన వెంటనే మన పేరు, మన డెసిగ్నేషన్, మనం టీచ్ చేసిన క్లాసెస్ అన్ని వివరాల ద్వారా మనం కోర్సు యాక్సెస్ చేయవచ్చు. ఒకసారి మీరు ఈ యొక్క స్క్రీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం 8 స్టెప్స్లో ఉన్నాం. ఇక్కడ టీచ్ టూల్ వీడియోస్ అనే రెస్పాన్స్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో టీచ్ టూల్ వీడియోస్ అన్ని ఇక్కడ ఎస్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే టీచ్ టూల్ వీడియోస్ నాట్ స్టార్టెడ్, ఇంతవరకు మనం చూడలేదని చెప్తుంది. సో మనం వీటి మాడ్యూల్ వైజ్, వీడియో వైజ్ చూసుకున్న తర్వాత టీచ్ టూల్ వీడియోస్ని మనం యాక్సెస్ చేసి పొందవచ్చు. తర్వాత 13వ స్టెప్ కింద ఈ యొక్క వీడియోస్ డిస్ప్లే అవుతాయి. ఈ వీడియో చూసిన తర్వాత మనకి 15 మినిట్స్ టైం ద్వారా ఎంటైర్ వీడియోని మొబైల్ ద్వారా మనం క్విజ్ కూడా యాక్సెస్ చేయవచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ ఆన్ ఎస్ కంటిన్యూ టు ఆన్సర్ క్విజ్, ఎస్ కంటిన్యూ. సో యూ విల్ బి ఆస్క్డ్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ చెకింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్. ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం క్లిక్ చేస్తే ఫైనల్గా మనకి ఈ క్విజ్ని యాక్సెస్ చేసి అటెంప్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి మెసేజ్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద టీచ్ టూల్ ఓవర్ వీడియో అండ్ క్విజ్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆ టీచర్కి ఆ కోర్సు కంప్లీట్ అయినట్టుగా, ఆ క్విజ్ కంప్లీట్ అయినట్టుగా మనకి నమోదవుతుంది అనమాట. సో ఇది మ్యాండేటరీ చేశారు. సో ప్లీజ్ ఎన్లైటన్ అవర్ టీచర్స్ విత్ రిగార్డ్ టు దిస్ ఏపీ టీచర్ బాట్. నెక్స్ట్ మన సెషన్ 4లో మిస్కన్సెప్షన్ పోస్టర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సో ఇంతటితో మనకి టీచ్ టూల్ ఓవర్వ్యూ వీడియోని మనం ఈ విధంగా చూపించవచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ది సెషన్ 7 నోట్స్. సో ఈ విధంగా మనం యాక్సెస్ చేస్తాం. తర్వాత ఈ స్టెప్స్ని ఏ విధంగా పాటించాలనేది ఆల్రెడీ డిస్క్రైబ్ చేసాం, కంగ్రాట్స్ వస్తుంది. తర్వాత
సెకండ్ అండ్ థర్డ్ వీడియోని కూడా మనం ఈ యొక్క మంత్లో చేయించవలసి ఉంటుంది ఈ ప్రాసెస్ ద్వారా. సో ఈ యొక్క స్టెప్స్ అన్నీ మీరు ఏపీ స్విఫ్ట్ చార్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవలసి ఉంటుంది. నా ఇంపార్టెంట్ పాయింట్ టీచర్ రిసోర్స్ బుక్స్. సో గతంలో మనము ఈవీఎస్, తెలుగు, సైన్స్ సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి ఆన్లైన్ రిసోర్స్ బుక్స్, లెసన్ ప్లాన్ సంబంధించి ప్రిపేర్డ్ ఫార్మాట్స్ని SCERT వాళ్ళు సప్లై చేసినటువంటి బుక్స్ని ఎలా యాక్సెస్ చేయాలో మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోస్ అన్నీ మీరు మన ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో ప్రీవియస్ అప్లోడ్స్లో దొరుకుతుందన్నమాట. సో ఇప్పుడు టీచర్ రిసోర్స్ బుక్ యొక్క ఆబ్జెక్టివ్స్ని, తర్వాత స్విఫ్ట్ చార్ట్ ద్వారా ఏ విధంగా వీటిని యాక్సెస్ చేయాలనేది సేమ్ ప్రాసెస్. అయితే ఇక్కడ స్కూల్ యూడైస్ కోడ్ ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనము ఏ యొక్క బుక్ రిసోర్స్ అయితే కావాలనుకుంటున్నామో దాన్ని మనము ఒక ప్రాంప్ట్ ద్వారా, అంటే ఒక చాట్ బాట్, అంటే ఒక మెసేజ్ టైప్ చేయడం ద్వారా మనం పొందవచ్చు. ఆ విధంగా గ్రేడ్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. సో ఇది మోడలింగ్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం లెసన్ ప్లాన్లో ఎక్స్ప్లిసిట్ టీచింగ్, టీచర్ మోడలింగ్, సెకండ్ గ్రూప్ వర్క్ వీ డూ, ఇండిపెండెంట్ వర్క్ యూ డూ. సో ఇక్కడ ఐ డూ, వీ డూ, యూ డూ స్టెప్స్ని ఫాలో అవుతూ లెసన్ ప్లాన్ని మోడలింగ్ చేయబడి ఉంది. వీటిని కూడా మనం యూడైస్ కోడ్ ద్వారా సేమ్ ఏపీ స్విఫ్ట్ చార్ట్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇండివిజువల్ యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీస్, ఈ విధంగా మనము ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, ఈ టీచ్ టూల్ ఫార్మాట్లో ఉన్న 9 కంపోనెంట్స్ని ఫ్రేమ్ ద్వారా చేసుకొని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్డ్ క్వశ్చన్స్ ద్వారా మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి టోటల్ ఈ యొక్క సెషన్ 7, 8ని ఈ విధంగా మనం కంప్లీట్ చేయవచ్చు. సో అదేవిధంగా మనం టోటల్ ఈ వీడియోస్ అన్నీ మన ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో మీరు ప్రీవియస్ అప్లోడ్స్కి తీసుకెళ్తే ఆటోమేటిక్గా మీకు డిస్ప్లే అవుతాయి. సో మీకు అది లైవ్గా చూపిస్తాను ఇప్పుడు. సో మనము ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్ అని టైప్ చేయాలి యూట్యూబ్లో. సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్ టైప్ చేయగానే ఫార్మేటివ్ అసెస్మెంట్స్, సో ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్ ఆర్ అప్లోడెడ్. హియర్ యూ క్లిక్ ఆన్ ది నవంబర్ అండ్ హియర్ యూ కెన్ యాక్సెస్ ఆల్ ది సెషన్ వైజ్ నోట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో ఇక్కడ టీచర్ నీడ్ అసెస్మెంట్ సర్వే, టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వీరగాథ, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ సంబంధించి టీచర్ రిసోర్స్ బుక్ డౌన్లోడ్ చేయడము, ఈ విధంగా ప్రైమరీ అండ్ హై స్కూల్ వాళ్ళకి ఉపయోగపడే సెషన్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయబడింది. సో యూ కెన్ డైరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్, pause and explain to all the teachers so that it becomes enriching session for our dear teachers. So thank you very much for watching. Wish you all happy learning and keep learning. Please do support us for more educationally enriching contents. Have a great day. Important component of this month, November month complex meeting is Training Needs Analysis Survey, TNA. సో phase 1లో SCERT వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ట్రైనింగ్ నీడ్స్ అనాలిసిస్ సర్వేని ప్రజెంట్ చేశాము, సబ్మిట్ చేశాము. ఇప్పుడు phase 2లో క్లాసెస్ 1 to 10 డీల్ చేసినటువంటి టీచర్స్ ఈ సర్వే ఫామ్ ఎలా పార్టిసిపేట్ అవ్వాలి, అసలు ఈ యొక్క సర్వే ఫామ్ ఎందుకు సబ్మిట్ చేయాలి, వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ అన్నీ మనకి డీటెయిల్డ్గా ఈ ఓరియంటేషన్ లింక్లోను ఈ సర్వే ఫామ్. సో ప్రజెంట్లీ ఇది స్విఫ్ట్ చార్ట్ యాప్ ద్వారా ఈ లింక్ అనేది హైపర్ లింక్ క్రియేట్ చేశారు. దిస్ ఈజ్ బీయింగ్ మేడ్ ఫంక్షనల్ ఫర్ ఆల్ ది టీచర్స్ ఆఫ్ ఏపీ వెరీ సూన్. సో మనము ఇందులో భాగంగా సెషన్ 2లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనము ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. సో డియరెస్ట్ వ్యూయర్స్, ఆల్ నవంబర్ స్కూల్ కాంప్లెక్స్ సెషన్ వీడియోస్ అన్నీ మన ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో ప్లేలిస్ట్ నవంబర్ స్కూల్ కాంప్లెక్స్ సెషన్ వీడియోస్ అని క్లిక్ చేస్తే టోటల్ మీకు 10 to 12 వీడియోస్ ఇక్కడ సిరీస్గా ప్లే అవుతాయి. సో దీస్ ఆర్ ద డీటెయిల్డ్ వీడియో నోట్స్. సో ప్రజెంట్లీ ఐఎమ్ గోయింగ్ టు కవర్ ది సెషన్ 2 పాయింట్స్. సో TNA సర్వే యొక్క ఉద్దేశాలు, TNA సర్వే ఏ ఫేజుల్లో రోల్అవుట్ చేస్తున్నాం, తర్వాత TNA phase 2 సర్వే ఫామ్ సబ్మిషను, వీటి యొక్క టెంటేటివ్ టైం ఫ్రేమ్స్, టైం లైన్స్ని కూడా ఈ యొక్క పీపీటీలో పొందుపరిచారు. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే? ఈ TNA సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టు ఎక్స్ప్రెస్ అవర్ ట్రైనింగ్ నీడ్స్ అండ్ దేర్ బై ప్రొవైడింగ్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ ద నీడ్స్ ఆఫ్
ఐడెంటిఫైడ్. సో మన యొక్క ఉపాధ్యాయుల యొక్క శిక్షణ అవసరాలు, తర్వాత ఏ శిక్షణ అవసరం సంబంధించి వాటి స్పెసిఫిక్ ట్రైనింగ్ మెటీరియల్, స్పెసిఫిక్ స్ట్రాటజీస్ని ఐడెంటిఫై చేయడం ద్వారా ఫ్యూచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబోతున్నారు అనేది దీని యొక్క సర్వే యొక్క ప్రధాన ఉద్దేశం. సో మొదటి ఫేజ్లో మనకి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఈ కాంప్లెక్స్ స్కూల్ మీటింగ్స్ ద్వారా దీన్ని ఎన్లైటన్ లేదా అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు టు ఆల్ ద టీచర్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మీటింగ్. సెకండ్ ఫేజ్లో టీచర్స్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సర్వే. సో ఇంతకుముందు నేను ప్రజెంట్ చేసినటువంటి స్విఫ్ట్ చార్ట్ యాప్ ద్వారా ఆ లింక్ క్లిక్ చేయగానే మనకి ఒక సర్వే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి ప్రీ పాపులేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవి కూడా మీకు ఇక్కడ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ద్వారా సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క సర్వేని ఎలా ఫిల్ చేయాలో మీకు బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ది టిఎన్ఏ సర్వే. వెరీ గుడ్. సో ఇక్కడ మనకి స్టెప్స్, ఈ సర్వేలో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మన నేము, ఫోన్ నంబర్, సిఎఫ్ఎంఎస్ ఐడి 8 డిజిట్ సిఎఫ్ఎంఎస్ ఐడి, ట్రెజరీ ఐడి 7 డిజిట్స్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఏమేమి గ్రేడ్స్ క్లాసెస్ డీల్ చేస్తున్నాం, మనం డీల్ చేసిన సబ్జెక్ట్స్ని మనము ఆప్షన్స్లో చార్ట్ బోర్డ్ ఆప్షన్స్ ద్వారా హైలైట్ అయిన ఆప్షన్స్ని మనం క్లిక్ చేసి వీ కెన్ క్రియేట్ 10 జనరిక్ కోర్సెస్ ఫర్ గ్రేడ్స్ 3 to 10. సో ఇక్కడ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈవీఎస్ కావచ్చు, ప్రజెంట్ ఫిర్కీలో జరుగుతున్నటువంటి మ్యాథ్స్ కోర్స్ కావచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెడగాజీ కావచ్చు, ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ టీచింగ్ ప్రైమరీ థర్ల్ కావచ్చు. సో ఇలాంటి స్పెసిఫిక్ టాపిక్స్ పైన మనకు కోర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 3 to 5, 6 to 8, 9 to 10 ఇవి కూడా గ్రేడ్ అంటే ఒక 3 గ్రేడ్స్ని కంబైన్ చేసి వాటి సంబంధించి కోర్సెస్ డిజైన్ చేయబడి ఉంది. సో దీని యొక్క సర్వేలో మనం పొందుపరచాలి. సో ఇందులో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి? సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఎన్రోల్ ద కోర్స్? సో మనం ముందు చెప్పిన జనరిక్ కోర్సెస్, సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ని ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో ఏ విధంగా నాట్ ఇంట్రెస్టెడ్, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్ట్ టు డూ దిస్ కోర్స్ సిన్స్ ఐ డోంట్ టీచ్ దిస్ గ్రేడ్, ఈ ఆప్షన్స్ వాళ్ళే పొందుపరిచి ఉంటారు. దీని ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రిఫర్డ్ కేటగిరీ 3 to 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటగ్రేటివ్ టీచింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ డిస్క్రిప్షన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది స్విఫ్ట్ చార్ట్ ద్వారా. మనం కోర్స్ ఈజ్ నాట్ రిలవెంట్, కోర్స్ రిలవెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ బట్ మే నాట్ బి టాప్ ప్రయారిటీ. ఈ విధంగా మన యొక్క ఫీడ్బ్యాక్ను కూడా మనం అక్కడ సర్వేలో పొందుపరచవచ్చు. రైట్. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ వస్తే November 18th ఇది కమెంట్స్ అవుతుంది, 30th November ఎండ్ అవుతుంది. సో వీడియో